మాట్లాడుతున్న పెద్దలు గౌరవనీయులు మాజీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు దోసుకొని వెనక్కి వచ్చినాక ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని చెప్పి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి 66 మోసాలు చేసి సంవత్సర కాలంగా మోసం చేస్తూనే ఉంది. ఇలా 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి హామీ కూడా నెరవేర్చు. ఒక ఫ్రీ బస్ తప్పితే ఏది కూడా లేదు. పెన్షన్ 2500 చేస్తామన్నారు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కటి కూడా వాళ్ళు హామీ నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టి రైతులను నట్టేట ముంచింది తప్పితే రైతులకు ఏమీ ఉరగబెట్టింది లేదు. ఇలా రైతు బంధు పోయింది. ఎక్కడ కూడా ఇలా రైతులకు ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇలా హన్మకొండ జిల్లా విషయానికి వస్తే ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క పని చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు. గతంలో పూర్తయిన ఏదైతే నయీంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది స్మార్ట్ సిటీ నిధులతో పూర్తయితే దాన్ని తుది మెరుగులు దిద్ది మేము చేసినామని చెప్తారు. కాళోజీ కళాక్షేత్రం ఉంది, కాళోజీ కళాక్షేత్రం కూడా అది అంతకుముందు అయిందే, దాన్ని కొంచెం తుది మెరుగులు దిద్ది దాన్ని కూడా మేము ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ అయినయే చెప్పుకున్నాడు తప్పితే ఎక్కడ కూడా చేసింది ఏమీ లేదు. ఇలా ఎంతసేపటికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అని. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ లేవు. అదేవిధంగా ఇలా డబుల్ బెడ్రూమ్లు కట్టినవి కూడా ఏ ఒక్కటి కూడా ఇక్కడ ప్రజలకు ఇవ్వలేదు. ఇలా వర్షాలు వస్తే వరదలు వస్తున్నాయి. అదేవిధంగా బస్టాండ్ ప్రాంతంలో ఏ విధంగా మునిగిపోతున్నదో మన అందరికీ తెలుసు. ఆ మునిగిపోతున్న దాంట్లో కూడా అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉండే, ఎంఆర్ఓ ఆఫీస్ను మార్చింది తప్పితే దానికి మాత్రం ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు. ఆసుపత్రి అవన్నీ విషయాలు కూడా కాళీప్రసాద్ గారు మాట్లాడతారు ఆ విషయంలో. అదేవిధంగా ముఖ్యంగా హన్మకొండ సిటీలో పేద విద్యార్థుల కోసమై కాకతీయ యూనివర్సిటీలో ఏదైతే ఫ్యాకల్టీ ఎంతమంది లెక్చరర్లు ప్రొఫెసర్లు అవసరం ఉంటుందో కనీసం దానిలో 25% కూడా ఈరోజు లెక్చరర్లు కానీ ప్రొఫెసర్లు కానీ లేరు. దాని గురించి ఏడాది కాలంలో కనీసం దాని గురించి చర్యలు చేపట్టలే. మాట్లాడితే మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నది. ఏం చేసినామని విజయోత్సవాలు చేసుకుంటుందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. రోజుకో దగ్గర విజయోత్సవం పెట్టుకుంటూ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ చేసిన దానికంటే ఎక్కువగా ఇలా పేపర్ యాడ్లు చూస్తే ఒక పేపర్ యాడ్లలోనే అభివృద్ధి కనబడుతుంది తప్పితే ఎక్కడ కూడా ఇలా అభివృద్ధి అనేది లేదు. ఒక పేద విద్యార్థుల కోసం కాకతీయ యూనివర్సిటీ ఇలా వాళ్ళ చదువు ఏమవుతుంది, మరి వాళ్ళ భవిష్యత్తు ఏందని వాళ్ళ గురించి ఆలోచించాల్సింది లేదు. అదేవిధంగా వరంగల్ మహానగరాన్ని మహర్దశ తీసుకొచ్చి 2వ రాజధానిగా చేస్తామని చెప్పిండు. మరి ఏది 2వ రాజధానిగా ఎక్కడ చేసిండు, ఏం చేసిండు? ఇలా పత్రికలకే పరిమితం, ఏదైతే అడ్వర్టైజులు చేసుకోవడానికే పరిమితమైంది తప్పితే వరంగల్ మహానగరం అభివృద్ధి అయిందైతే ఎక్కడ మీకు కనబడతలేదు ఏ ఒక్కటి కూడా. ఇలా హన్మకొండ సిటీలో అభివృద్ధి అయిందంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులు, స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ ఇట్లా ఈ పథకాల ద్వారా అభివృద్ధి అయిందే తప్పితే ఏ ఒక్కటి కూడా ఇలా చూస్తున్నాం. సెంట్రల్ లైటింగే కానీ, జంక్షన్సే కానీ, రోడ్సే కానీ, భద్రకాళి బండే కానీ, ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కానీ ఇలా ప్రతి ఒక్క అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే అయింది తప్పితే ఏది లేదు. ఇంకోటి చెప్తారు, కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన పార్టీ, ప్రజలను ఇంకెన్ని రోజులు వంచిస్తుందో నాకు అర్థమవుతలేదు. కోచ్ ఫ్యాక్టరీ గురించి అబద్ధాలు ఆడడం. నరేంద్ర మోడీ గారు స్వయంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఆ టీఆర్ఎస్ పార్టీ ఇంకా 6 నెలలు అయితే దిగిపోతుంది అన్నప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చి దానికి నిధులు అంటే దాదాపుగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణను సాధించినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్లేస్ ఇవ్వండి, నిధులు ఇస్తున్నాం అని చెప్పినా ఫస్ట్ 5 ఏళ్ళు కాలయాపన చేసి లాస్ట్ 5 ఏళ్లలో కూడా ఇస్తాము ఇంకా ప్లేస్ ఇస్తామని కూడా అది కూడా దేవాలయానికి సంబంధించిన మెట్టు రామలింగేశ్వర స్వామి ప్లేస్ ఇచ్చినా మేము ఒప్పుకొని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడానికి వస్తున్నప్పుడు ఇక మేము తప్పదు అని ఇంకా ఎక్కడన్నారా ప్లేస్ ఇంకా రిజిస్ట్రేషన్ ఉండగా కూడా అది నరేంద్ర మోడీ గారు వచ్చే ముందు రోజు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిండు. ఎన్నో ఏండ్ల కళ ఈ వరంగల్ మహానగరంలో కాజీపేటలో ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్కు తరలించింది.
ఇవాళ నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వము, ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, మేమందరం ఇక్కడున్న నాయకత్వం అంతా పోయి కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలి, వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావాలని మేము ఎన్నోసార్లు పోయి చెప్తే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చినాక దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఇలా కోచ్ ఫ్యాక్టరీ కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇస్తే దాని మీద కూడా అబద్ధాలు. ఇక్కడున్న ఎమ్మెల్యే, ఇక్కడున్న మంత్రి, ఆమె ఎంపీ చెప్తుంది నేను పోయి చెప్తేనే అయిందని. ఆమె వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, అది ఎప్పుడు అయింది, నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిండ్రు, మేమే మన రేవంత్ రెడ్డి మాట్లాడుతా అయిందని చెప్తుంది. అంటే ఎంతసేపటికి ఒక మోసపూరితంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది, అబద్ధాలు చెప్పదు. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారు? ఇలా అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో హామీలు ఇచ్చి అబద్ధాలు ఆడి ఇలా అధికారంలోకి వచ్చినాక కూడా ఇంకా అదే అబద్ధాలు కొనసాగుతున్నాయి తప్పితే నిజంగా అభివృద్ధి అనేది లేదు. విజయోత్సవాలు చేసుకుంటారు, అసలు సిగ్గుండాలే విజయోత్సవాలు చేయడానికి. ఈ హన్మకొండలో ఏం చేసినామని మేము అడుగుతా ఉన్నాం. ఈ హన్మకొండ జిల్లాలో ఏం అభివృద్ధి చేసినామని అడుగుతున్నాం. ఎంతసేపటికి ఆ మోసాలను కప్పిపుచ్చుకోవడానికి, ఆ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి మళ్ళొక హామీ. ఇప్పుడు చూస్తున్నాము అప్పులున్నాయి అని చెప్తున్న ఈ రేవంత్ రెడ్డి, ఇక్కడున్న నాయకులు మరి అప్పున్నదన్న విషయం మీకు అందరికి తెలుసు కదా. ఇలా నెంబర్ 1 మేము అని చెప్తున్నారు కదా. నెంబర్ 1 అని చెప్పే దేనిలో నెంబర్ 1 అంటే ఇలా టీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఇంకా అప్పులు చేసుకుంటూ నెంబర్ 1గా మారింది తప్పితే ఇంకేమీ లేదు. ఇక దేశ విదేశాలు అన్నీ తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతుంటూ మేము పరిశ్రమలను తీసుకొస్తాం, మేము ఇక్కడ పెడతాం, అక్కడ పెడతామని ఎంఓయూలు చేస్తూ ఉండు. ఎక్కడ చేస్తూ ఉన్నారు? ఒక హైదరాబాద్ నగరంలో మాత్రమే ఎంఓయూలు, ఆయన పోటీ చేసిన కొడంగల్లో మాత్రమే పరిశ్రమలు. ఈ వరంగల్ నగరానికి ఏం తీసుకొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఈ హన్మకొండ జిల్లాకి ఏం తీసుకొచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఒక్క పరిశ్రమనన్నా ఇక్కడికి వచ్చిందా? ఎక్కడ కూడా వచ్చిన దాఖలాలు లేవు. మీరు చెప్పండి, మీకు తెలుసు కదా పత్రికా విలేకరులకు, ఇక్కడ ఏమన్నా ఎంఓయూని తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా పరిశ్రమలు వచ్చినాయా? అబద్ధాలు. ఇక గంజాయి విషయంలో మనం చూస్తున్నాం ఏ విధంగా విచ్చలవిడిగా ఏ విధంగా అయితే అన్నది ఉక్కుపాదం మోపుతా అంటాడు. ఇక్కడ హన్మకొండ నగరంలో ఎక్కడ చూసినా గంజాయి. ఏ డబ్బా చూసినా, ఎక్కడికి పోయినా, ఏ మూలకు చూసినా ఏది మరి ఉక్కుపాదం ఏది? ఇక హాస్పిటల్లో బాగు చేస్తా, ఇది చేస్తా, ఎంజిఎంకు ఇది చేస్తా అని చెప్పి ఇక్కడ ఒక ప్రైవేట్ సూపర్ హాస్పిటల్కు ఓపెనింగ్కి వచ్చింది తప్పితే మరి అదే ఎంజిఎంలు చూసింది లేదు, అదే ఇక్కడ మేము కట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూసింది లేదు, దానికి డాక్టర్లను చూసింది లేదు. ఇక విజన్ 2051 అని చెప్పి మాస్టర్ ప్లాన్ ఈయన వచ్చి అధికారంలోకి వచ్చి 1 year అయినాక కూడా మేము 2051కు మేము చేస్తామని చెప్పి అదే టీఆర్ఎస్ పార్టీ అదే 10 ఏళ్లలో చేసిన ఏదైతే 2041 మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి మేమేదో బాగా చేసినాం, మేమేదో ఆలోచించినామని చేసింది తప్పితే ఇంకేది లేదు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, దానికి పారిశ్రామికంగా డెవలప్ చేయాల్సింది ఉన్నది, ఇక్కడ యువతకు ఉద్యోగాలు రావాల్సి ఉన్నది. మరి అదేం డెవలప్మెంట్ చేస్తున్నారు? ఇంకోటి, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఇక్కడ ఎల్ఆర్ఎస్ నేను ఫ్రీగా చేస్తున్నానని చెప్పిండు. ఇవాళ ఎల్ఆర్ఎస్కి కూడా డబ్బులు. అంటే ఎంతసేపటికి వంచుడు, మోసం చేసుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. కనీసం ఇప్పటికైనా నువ్వు మేలుకో. 1 yearలో మోసం చేసి వచ్చినాక కనీసం ఇప్పటికైనా ప్రజల అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడి పనిచేయి. ఎక్కడికక్కడికి ఎవరు చూసినా ఎవరికి దోషింది వాళ్ళే దోసుకున్నాడు తప్పితే అభివృద్ధి అనేది లేదు. ఒక్కటే, ఇలా రేవంత్ రెడ్డి ఎంతసేపటికి తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో పోతా ఉన్నాడు. తెలంగాణ రైజింగ్ అనేది నేను ఇంతకుముందే చెప్పిన, ఏదైతే అప్పులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ పోటీపడి అప్పులు చేసుట్లో మాత్రం తెలంగాణ రైజింగ్ ఉంది. దానిలో 100% కూడా మేము దాన్ని చెప్పగలుగుతాం. ఈ విజయోత్సవాలు అనేది చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. అక్కడోటి ఆడో జిల్లాలో పెట్టుకుంటూ విజయోత్సవాలు ఏం చేసినావు తెలంగాణ కానీ, అదేవిధంగా హన్మకొండ జిల్లాకు ఏం చేసినావో ఒక్కసారి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చెప్పాలి. ఎక్కడైనా మేము చర్చకు సిద్ధం. ఏదైతే ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని మేము ఇచ్చినాం, మేము చేసినాం అన్నగా చర్చకు ఎక్కడైనా మేము సిద్ధం. ఇలా అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ మాత్రమే, ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏ చర్చకైనా సిద్ధం. ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని ఆ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తా ఉన్నాం, ఇందిరమ్మ ఇండ్ల లేకపోతే ఇక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్లో వెంటనే పంచండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధర్మారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హన్మకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మనాభం గారికి, ధర్మారావు గారికి మరియు వేదికపై ఉన్న పెద్దలందరికీ మరియు ఈరోజు పత్రికా సమావేశం ఇచ్చిన మిత్రులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున
నమస్సుమాంజులు. నేను ఈరోజు మీ ముందు పచ్చి నిజాలే చెప్తాను. ఇది రాజకీయ పార్టీగా మాత్రం కన్నా ఎక్కువ వరంగల్ ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి అన్యాయానికి లేదని మీకు చెప్తున్నాను. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క బాధ్యతే కాదు, దయచేసి మిత్రులు మీ బాధ్యత కూడా తీసుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లోపల ఎక్కువ మంది ఈరోజు ఒక ఫ్యామిలీ ఒకసారి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు బిలో ప్రాఫిట్ లైన్లో పడిపోతున్నారు ఈరోజు. అంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యము విపరీతమైన ఖర్చులు పోతుంది. దానికి అనుగుణంగా గవర్నమెంట్ మెడికల్ వ్యవస్థ ఉంది. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకోండి, ఇప్పుడు 1 ఇయర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకోండి, విద్య వైద్యం 2 భ్రష్టు పట్టినాయి అనే దానికి అతిశక్తి లేదు. ఎందుకంటే వరంగల్లో గుండెకాయ లాంటిది కేఎంసీ మెడికల్ కాలేజ్, 60 ఏళ్ళ చరిత్ర కలిగి కాకతీయ మెడికల్ కాలేజ్. మిత్రులారా వినండి, 60 ఏళ్ళ కలిగి. ఎంజిఎం కూడా 60 ఏళ్ళ చరిత్ర కలది. అంటే ఉస్మానియా గాంధీ తర్వాత అంత చరిత్ర గల కాకతీయ మెడికల్ కాలేజ్ కానీ ఎంజిఎం కానీ నిజంగా చెప్పాలంటే హృదయ విదారకమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాయి ఈరోజు. దానివల్ల జరిగే అన్యాయం ఎవరికి? బడుగు బలహీన వర్గాల ప్రజలకు మాత్రమే జరుగుతుంది. డబ్బులున్నవాడు కార్పొరేట్కి వెళ్తాడు, వైద్యం దొరుకుతుంది. మరి మధ్యతరగతి బిలో మధ్యతరగతి ప్రజలు బతకకూడదా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల? మన తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా? దయచేసి పాత్రికా మిత్రులు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. కొన్ని నిజాలు మీకు చెప్తూ ముందుంటున్నాను. ఎంజిఎం 60 ఏళ్ళ నుంచి ఉంది, 1000 పడకల ఆసుపత్రి అంటారు. ఇప్పటికీ కూడా ఒక రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు. ప్రొఫెసర్లు 35 మంది ప్రొఫెసర్లు నేను సూపరింటెండెంట్గా ఉండనని వాళ్ళు ఈరోజు పేపర్ రాసి ఇచ్చిన నిజాలు లేదు, తెలుసుకోండి మీరు. ఒక సూపరింటెండెంట్ మొన్న ఈ ప్రజాప్రతినిధులు ఈ అధికారుల భయం వాళ్ళ టార్చర్ భరించలేక హాస్పిటల్ అయితే ఆయన ఉండలేడు. ఒక ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్తోని ఎంజిఎం నడుస్తుందంటే ఆ ఎంజిఎం యొక్క పరిస్థితి మీరు ఆలోచించుకోండి. రోజుకు 3000 నుంచి 4000 మంది ప్రజల పరిస్థితి చూస్తే నిజంగా హృదయ విదారకం. ఒక్క మందు లేదు, ఒక్కటి ఎమర్జెన్సీ మెడిసిన్ లేవు, మెడికల్ షాపులు పెట్టి అక్కడి నుంచి దోచుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ ఎంజిఎం స్టాఫ్ 100% ఉంటే 25% కన్నా ఎక్కువ స్టాఫ్ లేదు. అందరినీ మొన్న ట్రాన్స్ఫర్లో మొత్తం మంది ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పంపించారు. ఇప్పుడు ఎంజిఎం నిజంగా చెప్పాలంటే అక్కడ పోతే పేషెంట్ వెనకట మనం ఒక పాట చూసాము, నేను రాను బిడ్డ సర్కారు దాకా, అంతకన్నా ఘోరంగా ఉంది పరిస్థితి ఎంజిఎం. దయచేసి ఎంజిఎం ప్రక్షాళన చేయాలి. మీరు ఎన్నిసార్లు ఊదర కొట్టినా కానీ అక్కడ నిజాలు ప్రజలు తెలుసుకుంటున్నారు. దయచేసి మీరు ఆలోచించండి. ఇంకొకటి కేఎంసీ కాకతీయ మెడికల్ కాలేజ్, 60 ఏళ్ళ గణచరిత్ర గల కాకతీయ మెడికల్ ఈరోజు ప్రొఫెసర్లు లేక దీనావస్థలు ఉంది. మిత్రులందరూ చెప్తున్నా, అనాటమీ డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ పిల్లలు రాగానే శవాలు కోసేదానికి అనాటమీ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో 10 మంది స్టాఫ్ ఉండాలి. ఈరోజు 0 స్టాఫ్. ఇది 0 స్టాఫ్. ఈరోజు కేఎంసీ అనాటమీ డిపార్ట్మెంట్లో 0 స్టాఫ్. డెడ్ బాడీస్ ఉన్నాయి, వాటిని కోసి నేర్పే వైద్య సిబ్బంది ప్రొఫెసర్లు లేరు. ఇది అవునా కాదా? మీరు గుండె వేసుకొని చెప్పండి. నేను ఎక్కడికి రమ్మని, నేను ఐఎంఏ మొన్నటి వరకు ఐఎంఏ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, నేను చెప్తున్నాను. ఇది అవునా కాదా తెలుసుకోండి. ఇంత బాధాకరం విషయంలో పిల్లలు బయటకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? కాకతీయ మెడికల్ కాలేజీలో స్టూడెంట్ చేయనే వాళ్ళు బీద విద్యార్థులు, మెరిటోరియస్ స్టూడెంట్స్. ఉస్మానియా గాంధీ తర్వాత అంత చరిత్ర గల కాకతీయ మెడికల్ కాలేజ్ ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రాష్ట్రంలోని మెడికల్ పరిస్థితి ఏందో మీరు ఆలోచించుకోండి. ఇంతకుముందు మా మేడం చెప్పారు, ప్రధానమంత్రి స్వస్థ యోజన కింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ మనకి ఎయిమ్స్లో పెట్టారు. ఇప్పటి వరకు అక్కడ 156 జాబ్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా రెగ్యులర్ బేసిస్ తీసుకోలేదు. అన్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎంప్లాయీస్ ఉన్నారు. కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ ఎట్లా పనిచేస్తారో మీకు తెలుసు. పేరుకు సూపర్ స్పెషాలిటీ విభాగము, దాన్ని కేసీఆర్ చంపేసిండు. దాన్ని కంటిన్యూస్గా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్గా PMSSYని అంటే కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని అక్కసుతో చంపారు. కానీ దానివల్ల మన తెలంగాణ ప్రజానీకము అన్యాయం జరుగుతుందని మాత్రం ఎవ్వరు ఆలోచించలేరు. మిత్రులు దీన్ని ఆలోచించారు. ఒక్కసారి మేము భారతీయ జనతా పార్టీ డెలిగేట్ వస్తాం, ఆ సూపర్ స్పెషాలిటీ వింగ్ వస్తాం, మీరు కూడా రండి. మీరు నిజాలు చెప్పి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు తెరుస్తారో లేదో మీరు కూడా దయచేసి మీ బాధ్యత కూడా మీకు చెప్పండి. దయచేసి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంటు మెంటల్ హాస్పిటల్ అని, అంటే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ మెంటల్ హాస్పిటల్ అని 33 crores రిలీజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 33 crores ఫర్ మెంటల్ హాస్పిటల్.
దానికి 60-40% చొప్పున ఆల్రెడీ 12 crores గవర్నమెంట్ రిలీజ్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్. వాటిని ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు చూడండి. ఇది యొక్క రాష్ట్ర గవర్నమెంట్ పరిస్థితి. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ కొరకు 120 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బెస్ట్ హాస్పిటల్ కావాలి ఈ ఏరియా లోపల, ఎందుకంటే ఉత్తర తెలంగాణ లోపల వరంగల్ అనేది మెడికల్ హబ్. 120 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. దానికి ఎంఓ ఇవ్వడానికి వీళ్ళు టైం దొరుకుతలేదు మా స్టేట్ గవర్నమెంట్కి. అప్పుడు దొరుకుతలేదు, ఇప్పుడు దొరుకుతలేదు. తందాన అంటూ ఏదైతే బీఆర్ఎస్ చేసిందో సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసి అవి అట్లే ఉన్నాయి. అలాగే ఎంజిఎం చూస్తే మీకు శానిటేషన్ లేదు, ఎలుకలు తిరుగుతున్నాయి, పాములు తిరుగుతున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి, పేషెంట్ల పక్కనే వంటున్నాయి. ఒక సూపరింటెండెంట్ ఉండరు, ఆర్ఎంఓలు ఉండరు, మందులు ఉండయి. సూపర్ స్పెషాలిటీలో ఎప్పుడంటే ఒక ప్రొఫెసర్ ఉండాలి, ఒక అసోసియేట్ ఉండాలి, ఒక అసిస్టెంట్ ఉండాలి. అప్పుడు 5 సీట్లు వస్తాయి. ఆ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయక ఈరోజు 45 సూపర్ స్పెషాలిటీ సీట్లకు మనకు 5 సీట్లు ఒక నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఉన్నాయి. మిత్రులారా వినండి, ఒక గుండె జబ్బు ఎమర్జెన్సీ అంటే సూపర్ స్పెషాలిటీ, గుండె జబ్బు అనుకోండి, న్యూరో సర్జరీ అనుకోండి, కిడ్నీ చేయాలనుకోండి, క్యాన్సర్ అనుకోండి, ఇవన్నీ వస్తే ఎంజిఎం పోతే బంతి గోడ కొడితే ఎట్లా వస్తున్నారో పేషెంట్లు అట్లా వచ్చి అంబులెన్స్లో పోయి సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి జేబులు ఖాళీ చేసుకొని వాళ్ళ జీవితకాలం బిలో ప్రాఫిట్ పోతున్నారు. మిత్రులారా వినండి, ఇది బాధ్యత ఈ ప్రజాప్రతినిధులకు లేదా? ఈ తెలంగాణ తెచ్చుకుని ఇందుకేనా 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ భ్రష్టు పట్టించింది. జిల్లాకు మెడికల్ కాలేజ్ ఊదరగొడుతున్నారు, కానీ ఎక్కడ స్టాఫ్ లేదు, ఎక్కడ కొత్త రిక్రూట్మెంట్ లేదు, కేవలం పేరు చెప్పుకోవడానికి తప్పితే ఏం లేదు. ఆ దొర కట్టిండు 25 ఫ్లోర్లతో ఒక బంగ్లా కట్టిండు. మిత్రులారా వినండి, ఎంత అన్యాయం. ఒక 6th floor 7th floor బిల్డింగ్ కడితేనే మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుంది. అక్కడ 59 ఎకరాలు ఉన్నది సెంట్రల్ జైలు. వర్టికల్ ఎప్పుడు పోవాలి మనము? ప్లేస్ లేనప్పుడు వర్టికల్ పోవాలి. నువ్వు హారిజాంటల్ పోయి 2 floors పోయి బ్రహ్మాండం కట్టుకోవచ్చు. అక్కడ 20 ఫ్లోర్లు కట్టి చెప్తున్నా, అది దాన్ని నింపడానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తరం కాదు. 20 ఫ్లోర్లు నింపడానికి తరం కాదు. ప్లస్ అన్నిటికన్నా హాస్పిటల్ పెట్టడం గొప్ప కన్నా హాస్పిటల్ మెయింటెనెన్స్ గొప్ప. ఆ లిఫ్ట్లు పనిచేయాలి. బీద పేషెంట్లు అడిగిపోయి 24 ఫ్లోర్లకు ఎక్కగలడు చెప్పండి, లిఫ్ట్లు పనిచేయగల? అది చెప్తే ఆయన నిల్లేదు. దీన్ని ఆడ పండబెట్టిళ్ళు, ఎంజిఎం అది వస్తారు ఇది అంటున్నారు, పీజీ హాస్టల్స్ లేవు. ఎంత ఘోరం అంటే వైద్యం విద్యం భ్రష్టు పట్టి ప్రజలు అల్లాడుతున్నారు. నీరో చక్రవర్తి లాగా వీడియోలు వాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీని కార్పొరేట్ వైద్యం అన్నారు, ఆరోగ్యశ్రీని కూడా భ్రష్టు పట్టించండి. పైసలు లేక ఆరోగ్య హాస్పిటల్ ఎవరు కేసులు తీసుకుంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ భోజనం లాగా నీకు ఫ్రీ ట్రీట్మెంట్ కావాలన్నా, ఎన్టీఆర్ భోజనం కావాలన్నా, మంచి భోజనం కావాలన్నట్టు నీకు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ కావాలన్నా, వేరే ట్రీట్మెంట్ కావాలన్నా పేషెంట్లను బెదిరించి ఆరోగ్య హాస్పిటల్ కూడా వాళ్ళ తప్పలేదు. ఎందుకంటే గ్రీన్ ఛానల్ అన్నారు, 6 నెలలకు 7 నెలలకు కూడా డబ్బులు ఇస్తలేరు. ఇచ్చే డబ్బులు కూడా వీరు కేసీఆర్ చేసిన తప్పుడు పనులే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులనే వాళ్ళు ఇచ్చినప్పుడు మనకు రిలీజ్ చేసి ఆరోగ్యశ్రీ కూడా పట్టివేస్తున్నారు. దయచేసి మీరు అందరూ ఈ విద్యం గురించి మీరు కూడా పట్టించుకోండి. భారతీయ జనతా పార్టీ ఇక నుంచి డెఫినెట్గా కేఎంసీ కానీ ఎంజిఎం కానీ మా డెలిగేట్స్ పోయి మేము ధర్నాలు చేస్తాం, ప్రజల గురించి మేము ముందుంటాం. అలాగే ఇంతమంది మేడం చెప్పారు రైజింగ్ 1, డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు రైజింగ్ 1లో ఉన్నాడు. దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం తాగుబోతు రాష్ట్రంలో రైజింగ్ 1 చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి టార్గెట్లు పెట్టి తాగుబోతు రాష్ట్రంలో మాత్రం రైజింగ్ 1 చేసిండు. ఇప్పుడు ఆ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్పన్నా, మరి ఏం చెప్పాలో మీరే నేను ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఒక్క నిమిషం ధర్మారావు గారు మాట్లాడారు. ఒక్క నిమిషం. కరప్షన్ టాప్. గతంలో సింగిల్ విండో ఉండే, ఇప్పుడు మల్టిపుల్ విండోస్ అయిపోయినాయి. వాళ్ళు సాధించింది ఏంటంటే ఎవరికి వాళ్ళు దుకాణాలు. అంతకుముందు ఒకే దుకాణం ఉండేది, ఇప్పుడు మల్టిపుల్ దుకాణాలు అయిపోయినాయి. రేట్ కూడా ఫిక్స్డ్ 8 to 10% ఈజ్ ఎ ఫ్యాక్ట్. వరంగల్ మీద ఈ డజన్ మంది షాన్సెబ్లకు కానీ ఆ స్వీట్ సిస్టర్స్ 2 మంత్రులు, స్వీట్ సిస్టర్స్ ఎందుకంటున్నా అంటే అదృష్టం మన జిల్లాలో 1-2 మహిళలు మంత్రులుగా ఉండటం అంటే చాలా అదృష్టమే మనకు. ఎందుకంటే బికాజ్ సమ్మక్క సారక్క పేరు కూడా దాంతో తోడున్నది. మంచి కొడుకుందాం, కానీ ఫ్రీ హ్యాండ్ లేదు. ఫ్రీ హ్యాండ్ అంటే డబ్బులు లేవు, డబ్బు లేదు, నోర్లు పనిచేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు
మీ భాష మార్చుకోకపోతే మీరు గుజరాత్ బొమ్మని చెప్తుండే ఎవరిని? కేంద్ర మంత్రి 2 సార్లు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని నీకు చేత కాకపోతే డబ్బులు తీసుకురాకపోతే 1500 కోట్లు తీసుకుని వాళ్ళు హైదరాబాద్ అభివృద్ధికి తీసుకొచ్చిన చేతులు పెడితే ఈయన గుత్తేదారి ఈయన పక్క ఇటు పక్క అటు పక్క ఇద్దరు ఉంటారు ఎప్పుడు. ఒక ఆయన వెంకటరెడ్డి, ఇంకో ఆయనేమో శ్రీనివాసరెడ్డి, ఇద్దరు గుత్తేదారులు. ఈ గుత్తేదారు పని చూస్తున్నాం కదా. శ్రీనివాసరెడ్డి చేసేటువంటి ఏదైతే రోడ్డు అవుతుందో స్మార్ట్ సిటీ రోడ్స్, ఈ హంటర్ రోడ్డు షాంపేట నుంచి మొదలు పెడితే ఈ హన్మకొండ చౌరస్తాకి వేసే రోడ్డు వారే. దాని ఫలితాలు చూస్తున్నాం. 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, 4th year అయిపోయింది. స్మార్ట్ సిటీ 552 crores టోటల్గా కాంప్రిహెన్సివ్గా 552 crore రూపీస్ను ఎక్స్పెండ్ చేసి మొత్తం కూడా దాన్ని మొత్తం కూడా క్లోజ్ చేయాల్సి ఉండే. ఇవాళకి స్లీపింగ్ మోడ్లో ఉన్నది. ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. ఈ 12 మంది ఛాన్సలర్లు ఎవరికి వాళ్ళు తందానా, ఎవరికి ఒక విజన్ లేదు. ఎలక్టర్ రిప్రజెంటేటివ్గా ఒక విజన్ ఉండాలి. ఎంతసేపు దుకాన్లు, పర్సంటేజ్లు వీటికే కక్కుర్తిపడుతుంది. ఎందుకంటే పాపం 10 ఏళ్ల పాటు వాళ్ళకి అవకాశం రాలే. కొత్తగా వచ్చింది. రోడ్స్ జిల్లాలో మొత్తంగా కూడా 607 కిలోమీటర్ల యొక్క సెంట్రల్ ఫండ్స్ ద్వారా సిఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చిన ఫండ్స్ మొత్తంగా కూడా ఎమ్మెల్యే అంతా పంచుకొని 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు పంచుకొని పర్సంటేజ్ తోటి రోడ్డు చేస్తున్నారు. సీసీ రోడ్స్ వాళ్ళు ₹1 కూడా సింగిల్ రూపీ కూడా స్టేట్ గవర్నమెంట్ డబ్బు లేదు దాంట్లో. ఇక ఈ వ్యాగన్ ఫ్యాక్టరీ అని, కోచ్ ఫ్యాక్టరీ అని అసలు వాళ్ళకి అర్థం ఉందో వాళ్ళకి అసలు అర్థం చేసుకుంటాం లేదు. ఇట్స్ ఎ కాంప్రిహెన్సివ్ యూనిఫైడ్ ఫ్యాక్టరీ. దాంట్లో రైలు ఇంజన్ తయారు చేయొచ్చు, రైలు పెట్టెలు తయారు చేయొచ్చు, మాల్ గాడికి సంబంధించినటువంటి బోగీస్ తయారు చేయొచ్చు. భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ 3rd ఫ్యాక్టరీ, 4th ఫ్యాక్టరీ. ఒకటి మెడ్రాస్లో ఉంది, 2వది కపూర్తల, 3వది రాంపూర్ యూపీ, 4వది ఇక్కడ లేటెస్ట్ ఏంటంటే దీనికి సపోర్టివ్గా మొత్తం ఫ్రాన్స్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మొత్తంగా కూడా బేసిక్ థింగ్ అంతా ఫ్రాన్స్ నుంచి వస్తుంది. టెక్నాలజీ మొత్తం, ఆ యొక్క టెక్నాలజీ మొత్తం కూడా 100% ఇక్కడ వాడుతున్నారు. ఇక్కడి నుంచి 137 దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు కోసం కావాల్సినటువంటి యొక్క టెక్నాలజీ ద్వారా అరేంజ్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇది. ఈ యొక్క పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు వాళ్ళకి ఏమర్థమవుతా ఉందో ఇది చాలా దురదృష్టకరం. ఇది ఇంకొకటి గీస్కొండలో టెక్స్టైల్ పార్క్ అని పెట్టాను. అది నేషనల్ టెక్స్టైల్ పార్క్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశంలో 4 ప్లేసెస్లో డిక్లేర్ చేసింది. దాంట్లో వన్ ఆఫ్ ది ప్లేస్ ఏంటంటే గీస్కొండ. ఇంతవరకు సింగిల్ ఎంప్లాయ్మెంట్ లేదు. 1307 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి సింగిల్ ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ. ఇంతవరకు సింగిల్ ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ లేదు. ఇంకోటి ఎయిర్పోర్టు ఒకటి జీవో ఇష్యూ చేసినారు లాస్ట్ మంత్ 17th జీవో ఇష్యూ చేసినారు. ఇంతవరకు ఉలుకు పలుకు లేదు. 30 days చాలు మొత్తం. ఇఫ్ యూ గాట్ మీ కమిట్మెంట్ ఉంటే 30 రోజుల లోపల ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రైతులకు బేషరతుగా 30 days లోపల మీరు పేమెంట్ చేస్తే 100 days లోపల అక్కడ శంకుస్థాపన చేస్తాం. నేను ఆల్రెడీ ఎర్రనాయుడు గారితో మాట్లాడాను. ఎర్రనాయుడు గారి కొడుకు రామ్మోహన్ నాయుడు గారితో ఎక్కువ మాట్లాడుతాను. ఆయన పోయి మాట్లాడుతూ వచ్చిందని చెప్తాను. ముఖ్యమంత్రి ఎక్కడ పోతున్నాడు ఆయన? ముఖ్యమంత్రి ఏమిటి ఇంకొక ఆయన ఉంటాడు అన్నమాట. తోడు పెళ్లి పిల్లలు లేక ఇంకో ఆయన పోతూ ఉంటాడు ఢిల్లీకి. ఒకరి మీద నమ్మకం లేదు. ఉండాలి ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగాలి. తప్పులు చేయాలి, పొరపాటు చేయాలి. కాబట్టి పొరపాట్లు, అబద్ధాలు భాష మార్చుకోమని చెప్తున్నా. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద చెలోక్తులు మాట్లాడితే అంతకంటే హీనంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోడ్ల మీద మీరు అనుకుంటా ఉన్నారు ఏం మాట్లాడి నడుస్తా అనుకుంటా ఉన్నారు. భాష మార్చుకోకపోతే ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.